హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే కట్ వర్క్ బ్లౌజు హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేసుకొని సింపుల్ ట్రిక్స్తో ఎలా కుట్టాలన్నది ఈ వీడియోలో అయితే కట్టింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను, చూసేయండి. కొత్త వాళ్ళకు చాలా ఈజీగా అర్థమయ్యేపోయేలాగానైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ అయితే వాటర్లో తీసేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అయితే నెక్ దగ్గర గిన చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. హ్యాండ్స్కి నెక్స్కి అట్లా మనం కట్ వర్క్ ఇస్తాం కదా, దానికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ హైట్ ఎంత ఉందో షోల్డర్ నుండి నడుము దాకా ఆ హైట్ అయితే పెట్టేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 ఇంచుల వరకు అయితే ఇలా నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. వెడల్పు 3 ఇంచులు చేసుకుంటే అంటే 6 ఇంచులు వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నడుము కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో ఆ కుట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనకి ఎంత డీప్ ఉంటుందన్నది ఇలా బ్లౌజ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. దానికి ఒక 1/4 ఇంచు పైన ఖర్చు కోసం అయితే పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ షోల్డర్ కూడా నేను బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే చెప్తున్నాను కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. లేదు అంటే మనం వచ్చిన కస్టమర్స్కి టేప్ మెజర్మెంట్ తీసుకుంటే అలా కూడా ఒక పేపర్లో రాసుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా 2.5 ఖర్చులకైతే ఖర్చు అయితే పెడుతున్నాను, 2.5 ఇంచుల వరకు అయితే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేయడం అయితే అయిపోయిందనమాట. ఈజీ ప్రాసెస్లో ఉండాలి అంటే బ్యాక్ పైనే ఫ్రంట్ అనేది మార్కింగ్ వేస్తే మనకు మళ్ళీ ఊకే కొలవాల్సిన పని ఉండదన్నమాట. ఫ్రంట్ డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చంక దగ్గర నుండి నడుము వరకు ఎంత ఉందన్నది ఇక్కడ పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. కుట్టు కోసము 1/2 ఇంచు కలుపుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు చంక రౌండ్ అయితే తీస్తున్నాను. ఫ్రంట్ అయితే నడుము సైజ్ అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు నెక్ సైడు అదేవిధంగా ఫ్రంట్ కప్పు ప్లేస్లో సెంటర్ డాట్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా ఎక్కడి వరకు పెట్టుకోవాలన్నది కూడా చూపించేస్తాను అనమాట. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉక్స్ పట్టి ఉన్నదైతే తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ అంటే మనం రైట్ సైడ్ది తీసుకుంటే సరిపోతుందన్నమాట. రైట్ సైడ్ది తీసుకుంటే ఈ విధంగా అయితే నెక్ అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. 4వ ఉక్కు వరకు అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకు అందులో ఉక్స్ కాజాల పట్టీ కోసము మనము వేసుకుంటాం కదా, ఆ పట్టీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా షోల్డర్ దగ్గర నుండి ఖర్చు కోసం పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే మనకు సెంటర్ డాట్ వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ అయితే కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ అయితే మార్కింగ్ పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేద్దాము. కట్ చేసిన తర్వాత ఈ పీస్ అనేది మళ్ళీ ఎక్కడ వేసుకొని ఫ్రంట్ అనేది కట్ చేయాలన్నది కూడా నేను వీడియోలో చూపించేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చూసేయండి. మరి కట్ వర్క్ కోసం అయితే నార్మల్ బ్లౌజ్ లాగానే కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనం నెక్ అనేది రౌండ్ పెట్టుకోవాలా స్క్వేర్ పెట్టుకోవాలా అనేది మనము వెనకాల డిజైన్ అయితే చూసుకోవాలన్నమాట. నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి ఇలా మొత్తం కూడా కట్ చేసేసాను అనమాట. రౌండ్ అయితే ఏం తీయలేదు, డైరెక్ట్ చేద్దామని చెప్పి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. క్లాత్ని 4 ఫోల్డింగ్ల మీద క్లోజ్ ఉన్నది మన వైపు ఉంచేసుకోవాలి, ఓపెన్ ఉన్నది ఆపోజిట్ వైపు పెట్టేసుకొని ఇలా ఒక 1/2 ఇంచుకి ఒక స్ట్రైట్ మార్కింగ్ వేసుకొని ఇంకొక అయితే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అంటే హెచ్చు తగ్గులు ఉంటే ఇలా 2 మార్కింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది. లేదు కరెక్ట్గా ఉంది క్లాత్ అంటే ఒక 1/2 ఇంచుకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం కుట్టిన తర్వాత తిరగేస్తాం కదా, లేదంటే హెమ్మింగ్ కోసం అన్నా యూజ్ చేస్తాం కదా, దానికోసం అనమాట. అయితే దీనికి కట్ వర్కే వస్తుంది కాబట్టి నేను నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే మార్కింగ్ వేసి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్ లూజు హైట్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2 లైన్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచు నుండి
ఈ చంక భాగం వరకు అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఖర్చు ఎంత కావాలనుకుంటున్నామో అంత పెట్టేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి 2.5 ఇంచులు పెట్టాం కదా, నేను ఇక్కడ హ్యాండ్ కూడా 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే మనకు ఇక్కడ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలనేసి మనకు తెలుస్తుందన్నమాట. ఇలా లోతు అయితే ఒక 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు ఇలా లోతు అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకొని ఈ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర డీటెయిల్గా హ్యాండ్స్ కట్టింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది కదా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అయితే లైనింగ్ 2 మడతల మీద వేసుకున్నాం కదా, క్రాస్గా ఉంటుందన్నమాట. క్రాస్ లైనింగ్ మీద ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మనము మార్కింగ్ వేస్తున్నాం కదా, బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ కోసం వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని ఎక్కడెక్కడైతే మనం ఫ్రంట్ అయితే మార్కింగ్ వేసామో అదంతా కూడా ఇలా మార్కర్తో ఒకసారి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నెక్ను ఇలా రన్నర్తో రన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్కేల్ యూజ్ చేస్తే మనకు మళ్ళీ మళ్ళీ మార్కింగ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ చంకలోతు ఫ్రంట్కు తీసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే మనకు స్ట్రైట్గా ఇలా ఒక బాక్స్ వేసుకున్న తర్వాత అందులోంచి ఒక 1/2 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు ఇలా లోతు అనేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చంక దగ్గర ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కింది భాగం వచ్చేసరికి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా, అక్కడ నుండి నడుము వైపు అంటే ఖర్చుల వైపు ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆడ వరకు అయితే మార్కింగ్ వేసేసుకొని చుట్టూ కూడా ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా స్టిచ్చెస్ అయితే పెట్టుకున్నాం కదా. అయితే నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి నార్మల్ నెక్ పెడుతున్నాను, బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసరికి మాత్రం కట్ వర్క్ పెడుతున్నాను. కట్ వర్క్ అంటే అంత సింపుల్గా ఏముండదు అనమాట. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఐరన్ చేయడం అవన్నీ పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ బ్లౌజ్ అయితే చాలా లుక్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నార్మల్ బ్లౌజు ఒక బ్లౌజుకు కుట్టడానికి జస్ట్ ఒక 40 మినిట్స్ నుండి 1 అవర్ అయితే పడుతుంది, కానీ ఇదైతే ఒక 2.5 అవర్స్ మినిమం పడుతుంది అనమాట. ఎందుకంటే కట్ వర్క్ కదా, మనం ఈ కట్ చేయడానికి టైం పడుతుంది, ప్లస్ మనము స్టిచ్ చేసేటప్పుడు టైం పడుతుంది, మనం దాన్ని మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా, అట్లా టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట కట్ వర్క్. అందుకే నార్మల్ బ్లౌజెస్ కంటే కట్ వర్క్ బ్లౌజ్కి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కావాలి అంటే డీటెయిల్గా మన ఛానల్లో అయితే వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ షేప్ బెల్ట్ అయితే నేను 3.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ చివరన వచ్చేసరికి 3 ఇంచులు, ఇక్కడ 4 ఇంచుల వరకు అయితే మధ్యలో ఉంటుంది కదా, ఆడ పావు తక్కువ 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా షేప్ బెల్ట్ అయితే తీసేసుకోవాలన్నమాట. కింద ఉన్న హెచ్చు తగ్గుల క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారము ఈ విధంగానైతే షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇదంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కింది వైపు కూడా స్ట్రైట్ లైన్ అయితే వేసాం కదా, స్ట్రైట్ లైన్ వేసింది కూడా ఈ విధంగానైతే కట్ చేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్లు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా జాయింట్ ఉన్నది విడతీసేసుకోవాలి. ఇలా చిన్న టక్ అనేది ఇచ్చుకుంటే మనకి ఇది ఉక్సు కాజాల సైడ్ వస్తుందని ఈజీగా గుర్తుంటుంది. బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోయింది కదా, నేను మెయిన్ క్లాత్ మీద అయితే కట్టింగ్ అయితే ఏం చూపించట్లేను, జస్ట్ 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవడమే కదా, అందుకోసం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేనైతే కట్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 మడతల మీదనైతే ఇలా క్యాన్ అయితే తీసుకోవాలి. ఇది నెక్ పేపర్ అనమాట. ఇది వేసుకుంటే మనకు ఒకవైపు గంజి ఉంటుంది, షైనింగ్ ఉన్న దిక్కు గంజి ఉంటుంది అనమాట, అది చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెక్ అయితే చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ వరకు అయితే నెక్ అయితే పెడుతున్నాను అనమాట. వెడల్పులో వచ్చేసరికి నెక్ 3 ఇంచెస్ ఉంది, ఇంకా పొడవులో వచ్చేసరికి మాత్రం 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కానీ 10 ఇంచెస్ పెడుతున్నాను, కానీ నేను పెట్టడం కుట్టేటప్పుడు 10 ఇంచెసే కుడతాను, కానీ కొంచెం 1 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకు
పైన మరి అక్కడికక్కడికే పెట్టుకుంటే మనకు కొంచెం చాలినట్టుగా అవుతుంది. అందుకోసమని చెప్పి 1.5 ఇంచు ఎక్కువగా పెడుతున్నాను అనమాట. ఇలా మార్కింగ్ మనం బ్లౌజ్కి ఎలా వేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా వేసుకొని నేను రౌండ్ నెక్ పెడుతున్నానని చెప్పాను కదా, అందుకోసమని చెప్పి ఇలా ఒక రౌండ్గా నెక్ అయితే ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ నెక్లో కావాలి అన్నా కూడా మనమైతే ఈ కట్ వర్క్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏ డిజైన్ నెక్లో అయినా కూడా నేను ఈ కట్ వర్క్ అనేది కొంచెం రౌండ్ ఎక్కువగా తిరిగినట్టుగా కనిపించాలి అని చెప్పి 3/4 ఇంచు నుండి 1 ఇంచు మధ్యలో అయితే పెడుతున్నాను. మినిమం 3/4 ఇంచు అయితే పెడుతున్నాను అనమాట. 1/2 ఇంచు పెట్టుకుంటే మనకు జస్ట్ కట్సే కనిపిస్తాయి అనమాట. ఎక్కువ రౌండ్గా తిరిగినట్టుగా కనిపించదు. నేను పెట్టిన దీనికైతే ఎక్కువ రౌండ్ లాగా కనిపిస్తుంది. అయితే వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఆ విధంగానైతే ఉంటుంది. చుట్టూరా కూడా ఈ విధంగానైతే 3/4 ఇంచు వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే మనకు ఇందులో మనం కట్ వర్క్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో నేను చూపిస్తానన్నమాట. మనకు కంపల్సరీగా ఈ క్యాన్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటేనే మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేయడానికి నెక్ కూడా మంచిగా నిలబడుతుంది అనమాట. ఇది ఉంటే ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానైతే ఏదన్నా బాటిల్ క్యాప్ కానీ లేదంటే జెండు బామ్ సీసా కానీ అట్లా మనకి రౌండ్ షేప్లో ఉండేది, ప్లస్ మనము ఏ సైజులో కట్ వర్క్ అనేది తీసుకోవాలనుకుంటున్నాం, చిన్నగానా పెద్దగానా అట్లా చూసుకొని మనమైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఇది హారతి కర్పూరం ఉంటుంది కదా, ఆ బాక్స్ మూత చిన్న సైజు అనమాట. దాంతో అయితే ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నా అనమాట. అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఇది కాబట్టి 32 సైజ్ కదా, అందుకోసమని చెప్పి నేను చిన్నది ఇస్తున్నాను. ఇక్కడ రౌండ్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం పెద్ద సైజ్ మూతనైతే తీసుకుంటాను అనమాట. ఇక్కడ మనము ఒక లైన్ వేసాం కదా, ఆ లైన్కు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేలాగానైతే చూసుకోవాలి. కొంచెం బయటికి వచ్చినా పర్లేదు కానీ మరీ లోపలికి వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే ఆ రౌండ్ అనేది కరెక్ట్గా రాదు. మనము కొంచెం అటు ఇటు చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలన్నది నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా, అలా మనము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగైతే పెట్టేసుకొని వేసుకుంటే మనకి ఇక్కడ మూలలు తిరుగుతున్నాయి కదా, ఆ మూలలు తిరిగే దగ్గర కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది మనం సరిగ్గా మార్కింగ్ వేయకపోతే మనకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ రాదనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. అయితే 2 హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ అనమాట, అంటే 4 మడతల మీదనైతే తీసుకుంటున్నాను అనమాట. 2 హ్యాండ్స్వి సపరేట్ అయితే ఆల్రెడీ తీసేసుకొని పెట్టుకున్నవి అనమాట. ఇవి రెండు ఫోల్డింగ్ చేస్తే 4 మడతలు అయినాయి కదా, ఒకేసారి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేనైతే తీసుకుంటున్నాను అనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే మొత్తం ఒక 1.5 ఇంచు వరకు అయితే స్టార్టింగ్ నుంచి అయితే మార్కింగ్ అయితే వేసాను అనమాట. 1.5 ఇంచు వరకు అయితే వేసాను. ఇందులో మనకి కట్ వర్క్ అనేది రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందు కొంచెము వదిలేసుకొని ఆ తర్వాత ఇలా ఒక 1 ఇంచు 3/4 ఇంచుకి అయితే నేను ఇలా మార్కింగ్ వేస్తున్నాను అని చెప్పాను కదా. అంటే మనం బ్యాక్ నెక్ ఎలా అయితే తీసుకున్నామో హ్యాండ్స్ కూడా ఆ విధంగానే ఉండాలన్నమాట. ఒకవేళ ఫ్రంట్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా అదే విధంగా ఉండేలాగానైతే చూసుకోవాలన్నమాట. ఫ్రంట్కి ఒకలాగా పెట్టుకొని బ్యాక్కి ఒకలాగా పెట్టుకుంటే హ్యాండ్స్కి ఒకలాగా పెట్టుకుంటే అస్సలు బాగోదు. అన్నిటికీ కూడా ఈక్వల్గా ఈ రౌండ్ అనేది వచ్చేలాగా ఉండాలన్నమాట. ఎక్కువ రౌండ్ పెట్టుకోవాలా తక్కువ రౌండ్ పెట్టుకోవాలా అన్నది మనం స్టార్టింగ్ ఏదైతే కట్ చేస్తామో మార్కింగ్ వేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది ఎలా చేసుకుంటే మిగతావన్నీ కూడా అలాగే వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా 1 ఇంచు నుండి 3/4 ఇంచు వరకు. ఇప్పుడు ఇక్కడ రౌండ్ కరువు తిరిగే దగ్గర ఈ ఎక్స్ట్రా అంతా కూడా మెల్లిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకుంటేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. లేదు అంటే అటు ఇటుగా కట్ చేస్తే మనం కట్ చేసి రివర్స్ తిప్పినప్పుడు కూడా మనం ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగానే వస్తుందన్నమాట. అందుకే ఇప్పుడు కొంచెము జాగ్రత్తగా కొంచెం మెల్లిగా కట్ చేసేసుకోవాలి.
ఇదంతా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసింది అయితే చూపిస్తాను వీడియోలో. ఇక్కడ చూపిస్తున్నట్టుగానే బ్యాక్కు కూడా మనము ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. అయితే ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం ట్రెండింగ్గా ఉండాలి అంటే బ్యాక్ సైడ్ వెనకాల హెమ్మింగ్ పీస్ జాయింట్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో కూడా ఇది స్ట్రైట్ పీసు మనం హ్యాండ్కి వాడుతున్నాం కదా, ఇలాగే ఒకటి కట్ చేసుకొని కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా 2 పీసులు కూడా జాయింట్ అయితే చేసి పెట్టాము, ఇలా కట్ చేసి అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. అయితే అది కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐరన్ చేసుకోవాలి. నాకు ఇక్కడ బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ ఏంటంటే శారీలో పీస్ కదా, అది కొంచెం ఈ బక్రం పీస్ అనేది కనిపిస్తుంది అందులోంచి వైట్ కలరు, అందుకోసం నేను లైనింగ్ అనేది వాడుతున్నాను అనమాట. ఇలా లైనింగు సరిపడలేదు కాబట్టి 2 పీసెస్ జాయింట్ చేశాను. ఇలా ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట. ఐరన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక 1/4 ఇంచు వదిలేసుకొని మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తానమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఆ 1/4 ఇంచ్ అనేది ఈ పై వైపుకు అంటే వైట్ కలరు ఈ కట్ వర్క్ మీదికి మలుపుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్కి కూడా చూపిస్తున్నాను నేను ఏ విధంగా పెట్టుకోవాలి, ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలన్న చూపిస్తున్నాను. అయితే కింది వైపు ఒక 1/4 ఇంచ్ అయితే ఉండాలన్నమాట. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మెల్లిగా ఐరన్ అయితే స్ట్రైట్గా పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఈక్వల్గా ఉండాలన్నమాట. 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా ఉండాలి. అయితే మనకు ఫ్రంట్ లోతు తీస్తాం కదా, ఆ ఫ్రంట్ లోతు అనేది మనకి ఇంటూ షేప్లో వచ్చేలాగా ఉండాలన్నమాట. ఇలా 2 పీసులు వేసినప్పుడు అట్లా చూసుకొని వేసుకోవాలి. లేదు అంటే కన్ఫ్యూజన్లో 2 కూడా ఒకటే వైపు పెట్టేస్తే మళ్ళీ మనం కుట్టిన తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు సెట్ అవ్వదన్నమాట. అదొకటి చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ అంతా కూడా 1/4 ఇంచు క్లాత్ ఉంచేసుకున్నాం కదా, అదంతా కూడా ఇటు ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. లేదు అంటే మనం ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇక్కడ వైపు మలుపుకొని ఐరన్ చేసుకుంటే అది ఇలా వంగిపోతుంది. మనము బ్లౌజ్కి జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పీసు లోడింగ్లో ఎలా వేయాలన్నది కూడా నేను చూపిస్తానన్నమాట. లోడింగ్లో వేసుకుంటే అది కూడా లైనింగ్కి లోడింగ్లో వేసుకోవాలన్నమాట. ఓన్లీ లైనింగ్కి మాత్రమే కుట్టు వేసుకోవాలి. మెయిన్ క్లాత్కి కుట్టు పడకుండా ఉండాలన్నమాట. అది ఎలా ఉంటుందన్నది నేను ఎలా వేసుకోవాలన్నది వీడియోలో చూపించేస్తాను. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అన్నమాట. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను పెద్ద కుట్టు పెట్టుకొని అయితే ఇక్కడ వేస్తున్నాను, ఎందుకంటే ఈ కుట్టు అనేది మళ్ళీ విప్పాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియోలో మీరు కొంచెం సేపు చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది. ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఇందాక లైనింగ్ పీస్ మీద ఐరన్ చేసుకొని పెట్టుకున్న కట్ వర్క్ ఉంది కదా, అది ఇక్కడ వాడతామన్నమాట. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. మరి సెంటర్కి అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎక్కడైతే స్టార్ట్ ఉందో అక్కడ మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా ఖర్చులు అనేవి పెట్టుకోవాలి మార్కింగ్ ప్రకారము. పెట్టుకుంటే మనకు నెక్ ఎక్కడి వరకు పెట్టుకోవాలన్నది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసాం కదా, అది ఎక్కడ సెంటర్కి వస్తుంది అనేది, బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు నెక్ ఉందన్నది మనం చూసుకొని ఇలా స్ట్రైట్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్ కాకుండా స్ట్రైట్ సైడ్ ఉన్న దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అది మనకు అక్కడి వరకు నెక్ అనేది వస్తుంది, డీప్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఆ డీప్ దగ్గర నుండి పైకి కట్ వర్క్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి మనము. లేదంటే నెక్ కిందికి దిగిపోవడమో లేదంటే పైకి అయిపోవడమో లాంటిది ఉంటుంది అనమాట. నెక్ బ్రాడ్ అవ్వడం కానీ లేదంటే చిన్నగా అయిపోవడం కానీ ఉంటే మనకు బ్లౌజ్ అయితే ప్రతి ఒక్కరు ఇలా అడ్జస్ట్ అవ్వరు కదా, అందుకని ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ 1.5 ఇంచ్ వరకు అయితే
నేను ఎక్స్ట్రా పెట్టానని చెప్పాను కదా కట్ వర్క్, అది ఎలా అన్నది ఎలా జరుపుకొని కుట్టు వేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. మనం ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది సెంటర్ పాయింట్లో చూసుకున్నాం కదా, అక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగానైతే ఈ బక్రం పీస్ అయితే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎట్లా అంటే మనం కట్టించింది ఉండాలన్నమాట, రౌండ్ తిరిగేది సెంటర్లోకి రాకుండా. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఈ విధంగానైతే ఉండాలన్నమాట. కట్ అనేది ఇలా సెంటర్లోకి రావాలి. అట్లా వస్తే మనకు నెక్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మరి ఈ వైట్ కలర్ క్యాన్ మీద కాకుండా, మరి లైనింగ్ మీద కాకుండా, అంటే ఈ వైట్ కలర్ క్యాన్ ఎడ్జ్ మీద కుట్టు అయితే వేయాలన్నమాట. మరీ లోపలికి వేస్తే మనకు నెక్ అనేది షేప్ అవుట్ అవుతుందన్నమాట. కరెక్ట్గా ఇలా ఎడ్జ్ మీద వేస్తే మనకి ఈజీగా ఉంటుంది వేయడానికి, లోపలికి తిరగేసుకోవడానికి కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే మొత్తానికి కట్ వర్క్ అయితే మొత్తం కూడా ఈ విధంగానైతే స్టిచ్ చేయాలి. చాలా స్లోగా ఇలా తిప్పుతూ కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా వేస్తే ఇదైతే షేప్ అవుట్ అయిపోతుంది. అయితే నేను ఒక వైపు ఆల్రెడీ వేసేసాను, ఇప్పుడు రెండో వైపు వేస్తున్నాను. మనం సెంటర్ నుండి స్టార్ట్ చేసాం కాబట్టి సెంటర్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ నుండి అయితే మళ్ళీ సెంటర్ వరకు అయితే వేస్తున్నాను అనమాట. ఓపిక ఉంటే ఒక కుట్టు మీద ఇంకొక కుట్టు వేసుకున్నా కూడా మంచిగా స్టిఫ్గా ఉంటుందన్నమాట మనకు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఇలా బయటికి అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని మినిమం ఇక్కడ పావించు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. మరి దగ్గరికి కట్ చేయొద్దన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఖచ్చితంగా కట్స్ పెట్టుకుంటేనే మనకి రౌండ్ అనేవి తిరుగుతాయి అన్నమాట కట్ వరకు, లేదంటే అసలు తిరగదు. లైనింగ్ కూడా పిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మరి చివరి దాకా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే ఈ విధంగా కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కుట్టిన ఫ్రంట్ బ్యాక్ వేటికి కట్ వర్క్ పెట్టుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవచ్చు అనమాట. లాంగ్ ఫ్రాక్స్, చిన్నపిల్లల బ్లౌజెస్, లంగాలకి అన్నిటికీ కూడా లంగా ఓణీలకు దేనికి పెట్టుకోవాలన్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ ఇలా సీదా వైపు తీసేసిన తర్వాత నేను ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఐరన్ చేస్తే మనకి ఇలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు లైనింగ్ ఇలా మొత్తం నెక్ మొత్తం కూడా నీట్గా ఈక్వల్గా ఉండేలాగా కుట్టేసుకోవాలన్నమాట. ప్రతి కుట్టు మనము ఈ కట్ వర్క్ వేసే ప్రతి కుట్టు మెయినే అనమాట. మనం ఏ ఒక్కటి కూడా కరెక్ట్గా వేయకపోతే అవి షార్ప్ అయిపోతాయి అనమాట, ఇలా రౌండ్ షేప్లో రాకుండా. అయితే స్టార్టింగ్లో చూసారు కదా రౌండ్ అనేది ఎలా తిరిగిందో, మనకు వీడియో స్టార్టింగ్లోనే పెట్టాను కదా నేను స్టిచ్ చేసిన వీడియో అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా పర్ఫెక్ట్గా కుట్టకపోతే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అది అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ అనేది ఫస్ట్ పెద్ద కుట్టు పెట్టి జాయింట్ చేశాను కదా చంక వైపు, అదైతే కుట్టు అయితే విడతీసాను అనమాట. ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా విడతీసిన తర్వాత లైనింగ్ క్లాత్ సపరేట్గా ఇలా సాఫ్ట్గా అనుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకొని వెనకాల డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. హ్యాండ్స్కి ఆల్రెడీ చూపించాను కదా బ్యాక్ పార్ట్, మళ్ళీ ఎందుకు అనుకుంటారేమో. ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, బార్డర్ అనేది మనకు మిస్ అవ్వకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను నేను. అయితే మనకు జరిగిపోకుండా ఉండాలి అంటే పెద్ద కుట్టు పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా పెద్ద కుట్టు వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. అయితే నాకు స్టిచ్చింగ్ అనేది అలవాటు కాబట్టి ప్రతిదీ కుడతాను కాబట్టి నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు కుట్టే వాళ్ళు అయితే ఒక లైన్ అయితే పెద్ద కుట్టు పెట్టేసుకొని స్ట్రైట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనం ఈ స్టిచ్ అనేది వేసుకుంటే క్లాత్ జరగకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా
హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను. అంటే బార్డర్ మాత్రమే మనకు కట్ వర్క్ వచ్చేలాగా, బార్డర్కి కింది వైపు బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ రాకుండా చూసుకుంటాను అనమాట. మళ్ళీ మనం కట్స్ అనేవి పెట్టుకుంటాం కదా కుట్టిన తర్వాత, ఆ కట్స్ పెట్టుకోవడానికి కూడా మనకు క్లాత్ కావాలి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా విధంగానైతే వేసుకుంటే సరిపోతుంది. మనకు యాజ్ ఈజ్గా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం కట్ వర్క్ కూడా లైనింగ్కి ఐరన్ చేసాం కదా, అప్పుడు నేను చూసారు కదా పావించి వరకు అయితే ఉంచాను కదా, అలా ఖచ్చితంగా మన క్లాత్ అనేది ఉంచేసుకోవాలి. లేకపోతే మనం డైరెక్ట్గా పెడితే మనకు స్టిచ్ చేసిన తర్వాత మనకి రాదనమాట. అందుకే ఎప్పుడైనా కూడా కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకోవాలి. అలా తీసుకొని కట్ వర్క్ కుట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే రెడీ అయిపోయింది కదా. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకున్న తర్వాత నేను కట్ చేశాను కదా, అలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనము కట్స్ పెట్టుకుంటేనే ఈ కర్వ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందనమాట. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెల్లిగా తీయాలి. నేనంటే వీడియో ఫాస్ట్ మూమెంట్లో పెట్టాను కాబట్టి ఇలా ఫాస్ట్గా వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ సైడ్ అయితే నెక్ అయితే చూపించాను కదా, అందుకోసం అని చెప్పి. ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మనము ఐరన్ అయితే చేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాతనే మొత్తం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇగో ఇలా ఒక్కసారి 2 హ్యాండ్స్ పట్టుకొని ఎక్కడైతే లోపలికి మనం కట్ అనేది ఇచ్చాం కదా, అది ఫ్రంట్ బ్యాక్ ఇట్లా తిప్పుతూ మనం సాఫ్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అలా గట్టిగా పట్టేయకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకొని మళ్ళీ నేను చెప్పాను కదా, మనం రౌండ్గా రావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా రౌండ్గా వచ్చేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. ఎలా పెడితే అలా అయితే వేయకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా కుట్టు వేసుకోవాలి. ఎక్కడైనా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనిపించినప్పుడు ఇలా ఏదైనా పిన్ అన్న దేంతోనైనా ఇలా కొంచెం బయటికి లాగేసుకుంటే మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కూడా చివరి వరకు అయితే ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. అయితే మనం ఇది కుట్టేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, కుట్టక ముందే మనము ఎప్పుడైతే క్యాన్ పేపర్ కట్ వర్క్ అనేది మనము లైనింగ్కి జాయింట్ చేస్తామో అంటే ఐరన్ చేస్తామో అప్పుడే చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ సైడ్ వస్తుంది అనేది, ఫ్రంట్ లోత్ అనేది చూసుకోవాలన్నమాట. రెండు ఆపోజిట్గా పెట్టుకుంటే మనకు ఆపోజిట్గా రావాలన్నమాట. ఇంటూ షేప్లో వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. అంటే ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అయితే హ్యాండ్స్ అయితే రెండు కూడా కరెక్ట్గా వస్తాయి. అదొకటి చూసుకోవాలి. అంటే రెగ్యులర్గా బ్లౌజులు కుట్టే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది, కానీ కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం అది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అదైతే ఫస్ట్ చూసుకోవాలన్నమాట. టైం తీసుకొని అయినా కూడా చేసుకోవాలి మనము. ఇలా చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ వైపు వచ్చేలాగా బ్యాక్ వైపు వచ్చేలాగా హ్యాండ్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఒక షోల్డర్ నుండి ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవాలి, ఎండింగ్ నుండి చేసుకోవద్దన్నమాట. షోల్డర్ మీది నుండి స్టార్ట్ చేసుకుంటేనే షోల్డర్ పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలా మొత్తం కూడా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఈ చివరి వరకు అయితే కుట్టు వేసుకొని అలా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని ఇట్లా ఎక్స్ట్రా ఏమన్నా థ్రెడ్స్ ఉంటే అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు ఓవర్లాక్ కావాలంటే కూడా దీనికి చేసుకోవచ్చు అనమాట. అయితే నేను బయట చేయిస్తున్నాను ఓవర్లాక్లన్నీ కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే పెడుతున్నానని చెప్పాను కదా, బ్యాక్ సైడు హ్యాండ్కి వచ్చేసరికి కట్ వర్క్ అయితే పెట్టాను కదా. అయితే ఇప్పుడు సైడ్లు ఎలా జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా అన్నది నేను చూపిస్తాను. చంకలో ప్లస్ పాయింట్ వచ్చేలాగానైతే చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది అనిపిస్తే కింది వైపు నడుం దగ్గర మిడిల్లో అంటే 4th డాట్ అయితే వేసుకోవాలన్నమాట. 4th డాట్ వేసుకుంటే సరిపోతుంది, ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆ లూజుని బట్టి మనమైతే ఇలా కుట్టు అయితే చూసుకొని వేసుకోవాలి. నేను ఆల్రెడీ మార్కింగ్ వేసిన దాని ప్రకారమే కుట్టు అనేది వస్తుంది కాబట్టి నాకు ఈజీగా అర్థమైపోతుంది కదా, దాన్ని బట్టి అయితే నేనైతే కుట్టు అనేది వేసేస్తున్నాను. సైడ్లు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదంతా కూడా కట్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. వెనకాల థ్రెడ్స్ డోరీస్ కావాలి అంటే మనకి ఇష్టం అన్నమాట, పెట్టుకోవచ్చు. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మరి.